హాయ్ హలో, ఇది సెకండ్ డే మార్నింగ్. లేచి రెడీ అయిపోయి కింద బ్రెడ్ తినలేక కిడ్స్కి బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేశాను. ఆ తర్వాత లంచ్ దొరుకుతుందో దొరకదో అని వైట్ రైస్ కూడా చేసేసాను. రైస్ కుక్కర్ తెచ్చేసుకొని చేసుకోవచ్చు. హలో, గుడ్ మార్నింగ్. డే 2 వచ్చేసి క్లియర్ వాటర్ బీచ్కి రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి ఓర్లాండో టు మయామి మిడిల్లో ఉంటుంది. మయామి వెళ్ళాలంటే ఇంకా 4 hours పడుతుంది ఓర్లాండో నుంచి. ఇది జస్ట్ 2 hours. సో ఇక్కడికి వచ్చి బీచ్ చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్క్ కవర్ చేసుకుని వెళ్దామని ఈ ప్లాన్ వేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ పిల్లలు మ్యాగీ తినేశారు. మేము ఏదో చిన్న కేక్స్ ఉంటే తినేసి కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. మేము రీచ్ అయ్యేపాటికి ట్రాఫిక్ వల్ల 2:30 అయింది. ఈ ప్లేస్ని టాంపా బే అంటారు. ఇక్కడికి వచ్చాక ఇండియన్ రెస్టారెంట్స్ చూసాము, చాలా ఉన్నాయి. హ్యాపీగా ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఇలా డైరెక్ట్గా బీచ్కి వచ్చేసాం. నెక్స్ట్ ఇది వైట్ శాండ్ బీచ్ అండి. ఫస్ట్ టైం వైట్ శాండ్ బీచ్ చూడడం. చాలా క్లియర్గా నీట్గా ఉంది. ఇది చూసారా, వీటిని సీ గర్ల్స్ అంటారు. భలే ఉన్నాయి మొత్తం బీచ్ అంతా. ఇవి యాజ్ యూజువల్ హాలిడే సీజన్ కదా, జనాలు చాలా అంటే చాలా ఉన్నారు ఇక్కడ కూడా. బట్ సన్సెట్ టైంకి వెళ్ళాం మేము. సన్సెట్ చూడగలిగాము. లైటింగ్ కొంచెం డిమ్ అయిపోయింది సన్సెట్ స్టార్ట్ అవ్వగానే. మెల్లిగా జనాలు కూడా క్లియర్ అయిపోయారు. ప్రశాంతంగా కొన్ని వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకొని నిన్న తిరగడానికి ఈరోజు పిల్లలు భలే ఆడుకున్నారు ఇక్కడ వాటర్ దగ్గర. మేము కూడా రిలాక్స్ అయిపోయాం హ్యాపీగా కూర్చొని. ఇంత క్లియర్గా ఇండియాలో అయితే అండమాన్ దగ్గర రాధానగర్ బీచ్ అని ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ బాగుంది చూస్తుంటే. ఇది సన్సెట్ వ్యూ అన్నమాట. ఈ వ్యూ చూడడానికి బీచ్ మధ్యలోకి క్రూజ్లో తీసుకెళ్తారు ఇలాగా. ఇది కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. అందులో వెళ్తే అందులోనే ఉండిపోవాల్సి వస్తుందనేసి మేము బుక్ చేసుకోలేదు. అది కంప్లీట్ 4 to 6 రైడ్ అంట. ఈ సీగల్స్ ఉన్నాయే, మన ఇండియన్ స్నాక్స్ తింటుంటే వచ్చి అవి కూడా తింటున్నాయి తీసుకొని. అందుకే చాలా వచ్చేసాయి. సన్ ఆరెంజ్గా అయిపోయింది, ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ దాకా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒక చిన్న కాఫీ తీసుకొని మళ్ళీ 2 hours డ్రైవ్ రూమ్కి వెళ్ళిపోయాము. ఇదండి డే 2 వ్లాగ్ ఆఫ్ క్లియర్ వాటర్ బీచ్. ఇంకో వ్లాగ్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.